డిస్టెన్స్ 16 కిలోమీటర్స్ ఫ్రమ్ మల్లామంట. ఓకే, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెల రోజుల నుంచి ఇంటి మీద కన్స్ట్రక్షన్ ఉండేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. సో రిఫ్రెష్మెంట్ కోసం కొంచెం అట్లా బీచ్ వెళ్దామని ప్లాన్ చేశాను. అండ్ ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు. మైపాడు, కోడూరు ఇలాంటివన్నీ కూడా నాకు సర్వసాధారణం, రెగ్యులర్గా వెళ్తుంటాను. సో నాకు తెలుసు అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ ఉండవు, అసలేం ఉండవు. సో ఇలాంటివన్నీ కూడా నాకు క్లారిటీ ఉంది. సో తుగిలిపాళెం అయితే వెళ్ళి నేను ఒక 15 years పైన అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు క్లారిటీ లేదు. కొంచెం ఎంక్వైరీ చేశాను, లైక్ మా అనిల్ అన్నని, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ని, అందరినీ కూడా నేను అడిగాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. సో గబక్కన్ లోతు వచ్చేస్తుంది, తర్వాత పోట్ ఎక్కువగా ఉంటుంది, సో ఇట్లాగే ఇవన్నీ చెప్పారు. అండ్ నిజమే, కొన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది ఏం చెప్పారంటే బ్రిడ్జ్ సైడ్ వెళ్ళొద్దు, ఆ బ్రిడ్జ్ దాటి అవతల సైడ్ వెళ్ళి మునగాలన్న ప్రయత్నం చేయొద్దు, కార్లు బైక్స్ పెడతారు కదా, సో ఆ పాయింట్లోనే ఉండండి ఎక్కువగా. సో అటు సైడ్ వెళ్ళే కొద్దీ ఆక్వా కోసము గుంటలు తవ్వడము, సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో అందువల్ల ఆ ఏరియాకి వెళ్లకుండా ఉండడమే మంచిది, వీలైతే బ్రిడ్జ్ ఎక్కొద్దు అని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. అండ్ నేను కూడా దాన్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఇక మారమ్మ గుడి అయితే వీళ్ళ గ్రామదేవత అంట, సో ఫేమస్ అని కూడా చెప్పారు. నేను ఒకసారి టోటల్గా ఏరియా మొత్తం కవర్ చేసుకున్నాను. అండ్ ఇక తుగిలిపాళెం బయలుదేరడం జరిగింది. అక్కడ మరొక విషయం ఏంటంటే పోలీసులు ఉంటారు, కొంచెం మానిటర్ చేస్తుంటారు అని చెప్పేసి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ సగం నాకు ధైర్యం రావడానికి రీజను ఈ మాట అన్నమాట. సో మారమ్మ గుడి దగ్గర ఈ హోర్డింగ్ అనిపించింది, దగ్గరలో ఏదో ఒక చిన్న సైజ్ రిసార్ట్ ఉన్నట్టుగా. సో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకు ఈ బోర్డు కనిపించింది. ఒకసారి మీరు పాజ్ చేసుకొని జూమ్ చేసుకొని చూడండి. ఇక్కడ తుగిలిపాళెం దగ్గరలో ఉండే వాలమేడ్ వచ్చి నా ఫ్రెండ్ కమ్ అన్న అనిల్ అన్న, సో వాళ్ళ ఊరు అనమాట. సో అందువల్ల నాకు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అతను ఇవ్వగలరు. సో నేను అన్నని నమ్ముకొని కదిలేశాను అనమాట. అండ్ అక్కడ చాలామంది ఏం చెప్పారంటే, అంటే రిమైనింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ జనాలు కొంచెం తక్కువగా వస్తారు, కపుల్స్ ఉండరు, యూత్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బీర్స్ తాగి అది సో అలాంటి చెత్త చేస్తూ ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా లేడీస్గా వెళ్ళేవాళ్ళు. అండ్ అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకునేది ఆప్షన్స్ కూడా ఏం లేవు. సో ఇలాంటివి చాలా చెప్పారు. అండ్ మేము అక్కడికి డిసైడ్ అయ్యాం ఫైనల్గా, ఎందుకంటే అసలు స్టార్ట్ చేద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం,
మనకు క్లారిటీ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో తుబిలిపాడు అయితే బయలుదేరడం జరిగింది. గూడూరు నుంచి కొంచెం దగ్గరే 46 కిలోమీటర్స్ ఉంటుంది. కోట వాకాడు టర్న్ వేసుకున్నామంటే ఆ టర్న్ మీదుగా కోట వాకాడు, తర్వాత తిరుమూరు, మధ్యలో వావిళ్ళపల్లి అని వస్తుంది. వావిళ్ళపల్లి దగ్గర మారెమ్మ గుడి వస్తుంది. ఆ మారెమ్మ గుడి నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే నేరు తుబిలిపాడు వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్లీ తుబిలిపాళెం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ దగ్గరలోనే చిన్న సైజు టౌన్ లాగా కనిపించింది. ఇక్కడ కొన్ని వస్తువులు దొరుకుతున్నాయి, ఏమైనా కావాలనుకుంటే ఇక్కడే కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ ఒక గుడి కూడా కనిపించింది. కాకపోతే మేము దిగలేదు, నేరుగా బీచ్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, అందుబాటులోనే మనకు బీచ్ అయితే కనిపిస్తూ ఉంది. కరెక్ట్గా అంటే ఈ ఏరియాకి దగ్గర అనమాట. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా వస్తువులు దొరకలేదు అంటే కొంచెం అందుబాటులోనే ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇలాంటివి. సో నా పాయింట్ ఏంటంటే బీచ్ ఏరియాలో మనం హైజీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ కొంచెం ఆ ఇసుక మేటలు చూసి నాకు భయం వేస్తుంది. ఆ ఏరియా మొత్తం కొంచెం క్లమ్జీగా చెత్తతో పేరుకుపోయి ఉంది. దాంతోపాటు వెహికల్స్ అయితే చాలా వచ్చున్నాయి మేము వెళ్ళేసరికి. లాస్ట్ టైం కోడూరుకి వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. కొంచెం డిస్కంఫర్ట్గానే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇసుకతో కూడిన బట్టలతో నేను కార్ డ్రైవ్ చేయడం కూడా చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. సో అందువల్ల ఏం చేశానంటే ఒక టెంట్ అయితే కొనేసుకున్నాను. ఈ టెంట్ నాకు కొంచెం హెల్ప్ అయ్యింది. ఇది డ్రెస్ చేంజింగ్ టెంట్ అనమాట. ఇది మీరు క్యాంపింగ్ టెంట్ అని చెప్పేసి మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. మీకు కావాలంటే లింక్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. సో బయట వాళ్ళకి, లోపల వ్యక్తులు కనపడే ఛాన్సే లేదు. కాకపోతే ఒక ఇద్దరు పట్టుకో ఉంటే మాత్రం మనకు సేఫ్టీగా ఉంటుంది, లేకపోతే ఎంటైర్ బీచ్ ఖాళీ అయిపోతుంది. సో మనం ఏం చేయలేము దానికి. సో నేను ఎక్కువగా ఉంటారు కదా, సో అటువంటి సిచ్యువేషన్లో మనకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా నేను కార్ డ్రైవ్ చేయగలిగాను అంటే మాత్రం నాకు ఈ టెంట్ చాలా హెల్ప్ అయిందని అర్థం. సో మీరు ఎవరైనా ఒక ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ టెంట్ అయితే తీసుకోండి బీచ్కి వెళ్ళేవాళ్ళు. ఇది హెల్ప్ అవుతుంది. ఈ లోకల్గా ఆలోచించే వాళ్ళు పెద్దగా వీటి గురించి కన్సిడర్ చేయరు. కాకపోతే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అట్లాగా. సో అలా ఆలోచించే వాళ్ళు మాత్రం టెంట్ తీసుకోవచ్చు. నేను పెద్ద రేట్ ఏం కాదు, 1400 నుంచి 1500 లోపల వచ్చేస్తుంది. మీకు కావాలంటే అమెజాన్ లింక్ నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కొనడానికి ట్రై చేయండి. చెప్పులు వేసుకుని వెళ్తారా? చెప్పులే నాన్న, చెప్పాల్సి వదిలేచ్చు కదా, చెప్పాల్సింది తీసుకెళ్తున్నావు తిక్క. ఇద్దరికి బ్రెయిన్ లేదు. ఇక ఎంటైర్ బీచ్ కిందకు వస్తే నాకు సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించింది. ఎందుకంటే 3 పోలీసులు ఉన్నారు, కోట్స్ వేసుకొని, ఆరెంజ్ కోట్స్ ఉంటాయి కదా, సో కాపాడడానికి అట్లాగా. సో అలాంటివి రెగ్యులర్గా అక్కడ తిరగడం, మానిటర్ చేయడము, కొంచెం లోపలికి వెళ్ళే వాళ్ళని బయటకు రమ్మని చెప్పడం. సో ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చాయి. నేను కాసేపు మాట్లాడాను కూడా వాళ్ళతో. చెప్పారు వాళ్ళు, సార్ ఇట్లాగా 12 మంది ఇట్లా కొట్టుకోబోయారు లాస్ట్ టైము, అది కొంచెం మాకు చాలా హర్టింగ్గా ఉంటుంది కదా ఎంతైనా. సో వీలైతే అందరూ అటు వచ్చి అక్కడ ఆడుకోండి, ఇక్కడ వద్దులేండి అని చెప్పేసి అట్లా చెప్పడం, ఇక్కడ ఉంటే లోపలికి పోవద్దు, కొంచెం ఈ ఏరియాలోనే ఉండండి అని చెప్పేసి కొంచెం మనల్ని బతివులాడడం. ఇలా నాకు వాళ్ళ విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ మేము బతివులాడించేంతగా అయితే మేము బిహేవ్ చేయలేదు. మేము 90% మేము కొంచెం ఫ్రంట్ సైడే ఉన్నాం, మేము మరీ లోపలికి ఏం వెళ్ళలేదు. అండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగాము. బ్రిడ్జ్ దగ్గర వ్యూ బాగుంటుంది సార్, కాకపోతే మునగొద్దు అన్నారు. ఎక్కద్దు సార్, మీరు ఎక్కారంటే ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎక్కుతారని చెప్పేసి అన్నారు. సో మనం ఖచ్చితంగా వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే కోసం చెప్పినప్పుడు మనం కూడా కొంచెం అది బిహేవ్ చేయాలి, దాన్ని సివిక్ సెన్స్ అంటారు. సో అందువల్ల ఆ సివిక్ సెన్స్ ఉన్నవాడిగా నేను బీచ్ని గలీజ్ చేయను, వాళ్ళు చెప్పిన మాటను దాటి వెళ్ళను, అండ్ బ్రిడ్జ్ ఎక్కడాలి ఇలాంటి చెత్త పనులు చేయను. మామూలుగా మన జనాలు ఎలా ఉండాలంటే, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగట్రా నీ తల్లి భూమి భారతిని అన్నట్లు ఉండాలి యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ మన జనాలు ఎలా ఉన్నారంటే, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా ఆ ఏరియా మొత్తం నాశనం చేసి వచ్చేయాలన్నమాట. అది మన ఫస్ట్ మోటివ్. ఓకే, సో ఆ రకంగా దాన్ని మార్చేశారు. గవ్వలు ఎరుకుంటా ఉన్నాను, కాలికి బలంగా తగిలింది. ఏందని చెక్ చేస్తే అక్కడ బీరు పెంకు బాటిల్ ఉంది, గాజు పెంకు ఉంది కదా, సో అది వచ్చి తగిలిందనమాట. లక్కీగా ఏం కోసుకోలేదు. సరే అది చెక్ చేసి దాన్ని బయటపడేసాను. అండ్ ఆ ఇసుక మేటల మీద గమనిస్తే మొత్తం కూడా ఈ లేస్ చిప్స్ ప్యాకెట్స్, తర్వాత ఈ బీర్ బాటిళ్ళు గందరగోళంగా ఉంది. సో క్లీనింగ్కి ఎవరినైనా పెడితే బాగుండేమో అని నేను అనుకున్నాను, పోలీసులు ఉన్నట్లే. సో అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొంచెం అటు సైడ్ కనుక కొంచెం పర్యవేక్షిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. సో
ఎక్సెప్ట్ దట్ నాకు తూపిలపాలెం బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే పోలీసులు వస్తూ ఉన్నారు ఊరికే ఇది సో మానిటర్ చేయడం కష్టంగా ఉంది. పౌర్ణమి టైం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్టా ఇట్లా. సో మేమే లోపలికి ఏం వెళ్ళలేదు. ఇంకా తూపిలపాలెం బీచ్ కిందకు వస్తే ప్రౌడ్ టు సే చాలా బాగుంది. క్లైమేట్ కానీ ఇక్కడ కొంచెం బెటర్గా ప్యూర్ వాటర్ కనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం ఎక్కువగా గవ్వలు ఏరుకోవడానికి బాగుంది. నేను మొన్న రీసెంట్గా కోడూరు బీచ్కి వెళ్తే అక్కడ నాకు గవ్వ అనేది దొరకలేదు, అంతా ముక్కలు అయిపోయి అట్లా కనిపించింది. ఇక్కడ ప్యూర్ గవ్వలు ఉన్నాయి, చాలా బాగుంది. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. అటు కృష్ణాపట్నం ఏరియా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు ఓకే ఫైన్. సో దగ్గరలో ఒక రిసార్ట్ అయితే ఉంది. మనకు బర్త్డే ఫంక్షన్స్ పార్టీస్ ఏమన్నా ఉంటే మనం అక్కడ అరేంజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంది. మేము 2 కపుల్స్ వచ్చాము. వెయిట్ చేసేకంటే 4 చిప్స్. సో ఇలా ఒకరు పట్టుకుంటే ఒకరు డ్రెస్ చేంజ్ చేసుకోవడం. సో ఈ విధంగా టెంట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఒక టెంట్ ఒకటి కొనుక్కోవడం జరిగింది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏరియాలు ఏం లేవు కాబట్టి దాని తగ్గట్టుగా మేము అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా బాగుంది. మెయిన్గా లేడీస్ వస్తున్నారు అండ్ చిన్నపిల్లలు వస్తున్నారు అండ్ కపుల్స్ వస్తున్నారు. ఇష్యూ ఏం లేదు, పీస్ఫుల్గానే ఉంది. అలలు బాగున్నాయి ఈరోజైతే. బోటు షికారు చేయబడును అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చారు. సో ఒకవేళ మీరు కనుక బోట్ షికారు చేయాలని ఆలోచన ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఈ ఫిషింగ్ బోట్స్లో మీరు బోట్ షికార్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో బీచ్ ఇక్కడ ఉంటుంది అంటే బీచ్కి అందుబాటులోనే వెహికల్స్ ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు మన కార్ దగ్గరికి పోతాం.